నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 13 సంవత్సరాల తర్వాత సిబిఐ వాళ్ళు జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఒక కొత్త కోణాన్ని, అక్రమంగా సంపాదించిన 146 కోట్ల రూపాయల వ్యవహారాన్ని హైదరాబాద్ హైకోర్టులో సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసిన వివరాల ప్రకారం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాస్తుల కేసులో భాగంగానే ఈ 146 కోట్లు అక్రమంగా సంపాదించారు అన్న విషయాన్ని ఎవిడెన్స్ రూపంలో సిబిఐ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసిన విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది జగన్ రెడ్డి గారికి మరొక షాక్. అగైన్ సిబిఐ ఆన్ జగన్ అనేది ఆశ్చర్యంగా కలిగించినటువంటి విషయం. అయితే ఏంటి అసలు ఈ జగన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు అని మనం వింటూనే ఉన్నాం. ఎప్పటి నుంచో అక్రమాస్తుల కేసు ఏంటి అసలు ఊకే అంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు లేటెస్ట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అంశాన్ని 146 కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వివరాలేంటి అన్న విషయాలు ఈ వీడియోలో వివరించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం మీకు వస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసులో 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారు. వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డు పెట్టుకొని కొన్ని ఇండస్ట్రీస్కి, కొన్ని కంపెనీస్కి అధికారంగా లబ్ధి చేసి దాని ద్వారా ఆ కంపెనీల నుంచి అక్రమంగా ముడుపుల రూపంలో, క్విడ్ కో ప్రో రూపంలో ఈ జగన్ రెడ్డి కంపెనీలకి భారీగా పెట్టుబడుల రూపంలో ఈ అక్రమాస్తులు 43,000 కోట్లు సంపాదించారు అనేది ఇక్కడ అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి అభియోగాలు. ఈ కేసుని అప్పటి కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి శంకర్రావు గారు ఈ కేసు పెట్టడం జరిగింది. 13 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎటు ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసు ఇంకా ఎందుకు ఒక కొలిక్కి రాలేదు అనేది ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. న్యాయ వ్యవస్థ మీద కూడా కొంత నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది. అయితే ఈ అక్రమాస్తుల కేసులో ఎందుకు ఇంత పెండింగ్ అవుతుంది అన్న విషయాన్ని మనం చూసినట్టయితే ఈ కేసులో ప్రధానంగా 78 కంపెనీల నుంచి ఈ జగన్ రెడ్డి గారు తండ్రి గారి అధికారాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందినట్టుగా ఉంది. సో ఈ 78 కంపెనీలు ఉండటం వల్ల ఒక 11 ఛార్జ్షీట్స్ ఇప్పటివరకు వేశారు. 130 డిశ్చార్జ్ పిటిషన్స్ వేయించారు జగన్ రెడ్డి గారు కేసుని ప్రొలాంగ్ చేయటం కోసం. డిశ్చార్జ్ పిటిషన్స్ క్లియర్ అయిన తర్వాత కేసు ట్రయల్కి వస్తుంది. అప్పుడు విచారణ మొదలవుద్ది. ఆ స్టేజియే రాకుండా కంటిన్యూ డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ పోవటం వల్ల దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల ఆధారంగా 29 క్వాష్ పిటిషన్స్ వేయించారు. 2,500 వాయిదాలు జరిగినాయి. 6 జడ్జెస్ ఇప్పటివరకు మారటమా లేదా రిటైర్ అవ్వటమో జరిగింది. సో ఈ విధంగా జగన్ రెడ్డి గారు ఈ కేసులో, అక్రమాస్తుల కేసులో 2012 మేలో అరెస్ట్ అవ్వటం, 2013 సెప్టెంబర్లో బెయిల్ మీద బయటికి రావటం, ఈ 13 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద ఉన్న విషయం వాస్తవం. అయితే ఈ కంపెనీల నుంచి జగన్ రెడ్డి గారికి ఎలా ముడుపులు అందినాయి, ఏ కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అన్న అంశాన్ని మనం వివరించి తర్వాత కొత్త ఈ కుంభకోణం ఏంటనేది విశ్లేషణ చేద్దాం. జగతి పబ్లికేషన్స్ నుంచి 125 క్రోర్స్, వ్యాన్పిక్ నుంచి 854 క్రోర్స్, ఇండియా సిమెంట్స్ నుంచి 140 కోట్లు, రామ్కో సిమెంట్ నుంచి 100 కోట్లు, పెన్నా సిమెంట్ నుంచి 25 కోట్లు, దాల్మియా సిమెంట్ నుంచి 95 కోట్లు. ఇది కొద్దిగా మీరు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ దీన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. దాల్మియా సిమెంట్ నుంచి 95 కోట్లు జగన్ రెడ్డి గారు క్విడ్ కో ప్రో ద్వారా లబ్ధి పొందారు. రామ్కీ గ్రూప్ నుంచి 10 కోట్లు, లేపాక్షి నుంచి 10 కోట్లు, తర్వాత ఈ కార్మెల్ ఆసియా నుంచి 25 కోట్లు, హిందూ ప్రాజెక్ట్స్ నుంచి 70 కోట్లు, సాగర్ సిమెంట్, సరస్వతి పవర్ నుంచి 50 కోట్లు, అరబిందో అండ్ హెటిరో నుంచి 12.26 క్రోర్స్. ఇది సిబిఐ వాళ్ళు సమర్పించిన ఛార్జ్షీట్లో ఉన్న కంపెనీసు. ఆ కంపెనీస్ నుంచి అక్రమంగా ఈయన లబ్ధి పొందినటువంటి అమౌంట్. ఇది కొంత మాత్రమే మనకి సమాచారం చెప్పాను. మిగతా అన్ని కంపెనీలు ప్రస్తావించడం కోసం టైం టేకింగ్ కాబట్టి బికాజ్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను.
ఈ విధంగా ఈ కంపెనీల నుంచి జగన్ రెడ్డి గారు లబ్ధి పొందారు. ఇది జగన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు. అయితే ఇటీవల 2 days బ్యాక్ సిబిఐ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో ఒక కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే క్విడ్కో ప్రో ద్వారా దాల్మియా సిమెంట్ నుంచి 95 crores జగన్ రెడ్డి గారు లబ్ధి పొందారో ఆ అంశం ఇంకొక కొత్త టర్నింగ్ తీసుకుంది. ఎలాగంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 9 మధ్యలో ఈశ్వర్ సిమెంట్స్ అనే ఒక కంపెనీకి అక్రమంగా దొడ్డిదారిన రూల్స్ని వైలేట్ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి 407 hectares లైమ్స్టోన్ మైన్స్ని అలాట్ చేశారు. 407 hectares, నాట్ ఏకర్స్, అంటే సుమారుగా 1000 ఎకరాలు. సో 407 hectares లైమ్స్టోన్ మైన్స్ని ఈశ్వరి సిమెంట్స్కి అలాట్మెంట్ ఇచ్చారు. ఆ అలాట్మెంట్ అనేది అక్రమం, సక్రమం కాదు. నంబర్ 1. నంబర్ 2, ఈశ్వర్ సిమెంట్స్ అనే దాన్ని దాల్మియా సిమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. దాల్మియా సిమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఆ 407 hectares లైమ్స్టోన్ మైన్స్ కూడా దాల్మియా సిమెంట్కి బదిలీ చేయబడ్డవి. అయితే ఇక్కడ ఎందుకు అక్రమం అన్నానంటే, ఒకటి ఈశ్వర్ సిమెంట్కి అలాట్ చేయటం వయలేషన్ ఆఫ్ ద రూల్స్. రెండోది, ఒక కంపెనీ సిమెంట్ కంపెనీ ఇంకో సిమెంట్ కంపెనీని ఎక్విజేషన్ చేస్తే లైమ్స్టోన్ మైన్స్ ఆ కంపెనీకి అలాట్ చేసి ఈ కంపెనీకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కావు, ఓన్లీ కంపెనీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుద్ది. ఈ మైన్స్ వీళ్ళు తీసుకోవాలి అని అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్ ద్వారా మాత్రమే పొందాలా ఈ మైన్స్. కానీ అవన్నిటిని వైలేట్ చేసి ఈశ్వర్ సిమెంట్స్ నుంచి దాల్మియా సిమెంట్స్కి 407 hectares మైన్స్ లైమ్స్టోన్ ట్రాన్స్ఫర్ కాబడ్డవి. దాని విధంగా లబ్ధి పొందింది దాల్మియా సిమెంట్. మరి లబ్ధి పొందినప్పుడు రుణం తీర్చుకోవాలి కదా. ఈ ఒక్క విషయంలో, లబ్ధి పొందిన విషయంలో దాల్మియా సిమెంట్ వాళ్ళు 95 crores జగన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. నెక్స్ట్ స్టెప్, పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎవరైనా లాభాలు పెరిగిన తర్వాత ఈ 95 crores పెట్టుబడి కొన్ని సంవత్సరాల తర్వాత 146.5 కోట్లు పెరిగింది వాళ్ళ రికార్డ్స్ ప్రకారం, యాజ్ పర్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్. అయితే ఈ 146.5 crores దాల్మియా సిమెంట్ పెట్టుబడిగా ఉంది కాబట్టి ఆన్ రికార్డ్ అది వాళ్ళకి పేమెంట్ చేయాలి. కానీ వాళ్ళకి పేమెంట్ చేయకుండా ఆ 146 crores జగన్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ అకౌంట్లోకి, జగన్ రెడ్డి గారి అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ కాబడ్డాయి. ఎక్కడ కూడా దాల్మియా సిమెంట్స్కి ఈ అమౌంట్ని పే చేసినట్టుగా రికార్డ్ లేదు, పే చేయలేదు అని సిబిఐ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే ఒకటి, ఆ లైమ్స్టోన్ మైన్స్ లబ్ధి పొందటం వల్ల దాల్మియా సిమెంట్ వాళ్ళు జగన్ రెడ్డి గారికి ఈ 95 crores ఇవ్వటమే కాకుండా ఈ 146 crores లబ్ధిని కూడా జగన్ రెడ్డి గారు తీసుకున్నారు, అక్రమార్జన అంటారు దీన్ని. సో ఈ విధంగా ఈ సంఘటనని సిబిఐ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఈశ్వర్ సిమెంట్ అనే కంపెనీ అసలు లేదు, కంపెనీయే ఎగ్జిస్టెన్స్ లేదు. ఇది ఒక పేపర్ కంపెనీ, అంటే పేపర్ మీద కంపెనీ ఉంది, యాక్చువల్గా కంపెనీ లేదు. అటువంటి కంపెనీకి 407 hectares లైమ్స్టోన్ మైన్స్ అలాట్ చేశారు. ఆ అలాట్ చేసిన మైన్స్ని మళ్ళీ అక్రమంగా దాల్మియా సిమెంట్స్కి అలాట్మెంట్ ఇచ్చారు. ఇన్ని అక్రమాలు ఇక్కడ. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇంత అక్రమం చేయొచ్చు అని ఎవరికి తెలియకపోవచ్చు. మరి ఈ దాల్మియా సిమెంట్ వాళ్ళకి రావాల్సిన వాటా 146 crores జగన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్స్లో వేసేసుకున్నారు అన్న విషయాన్ని సిబిఐ వాళ్ళు 2 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించి వీటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సిబిఐ వాళ్ళు 13 సంవత్సరాల తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో ఈ విధంగా ప్రూఫ్తో సహా, ఆధారాలతో సహా 146.5 కోట్లు జగన్ రెడ్డి గారు లబ్ధి పొందినట్టుగా నిరూపించబడింది. ఇది లేటెస్ట్ షాక్ టు జగన్ 146 crores స్కామ్. సిబిఐ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆశ్చర్యకరమైన షాక్, జగన్ గారు గురైనటువంటి లేటెస్ట్ స్కాండల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.